కార్యాచరణ ఏంటి? పార్టీ పేరు పార్టీ కార్యక్రమం అయినా ప్రభుత్వంలో వాళ్ళని ఎలా భాగస్వామ్యం చేయాలి, సమగ్ర అభివృద్ధి, ఇదంతా ఎజెండా మాట్లాడుకుంటున్నారు మీరు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి మీకు ఏం చెప్తున్నాడంటే ప్రజాస్వామ్యానికి పరిరక్షకుడుగా ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, అసలు పరిపాలన అంటే ఎలా ఉండాలి అని నేర్పించుకోవాలని చెప్తున్నాడు ఆయన. అలాగే మీకున్నది ఒకటే బుక్ అయితే ఆయన కార్యకర్తలకు ఏం చెప్తున్నాడంటే చేతికి ఏ రకం బుక్ దొరికితే అది రాసుకోండి, అందులో తీసుకుని నేను చూసుకుంటా అంటున్నాడు. దాని మీద ఏం చెప్తారు మీరు అంటున్నారు? రిషి గారు, నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి. ముందరగా అయితే మా శ్రీనివాస్ గారు అక్కడ కూర్చున్నారు, ఆయన పుండు మీద కారం చల్లుతున్నారు పాపం జగన్మోహన్ రెడ్డికి. ఎందుకో నాకు తెలియదు కానీ పాపం అసలే నిన్న ఏడు మొహం పెట్టుకొని అక్కడ. ఇప్పుడు మొన్న నిజంగా కూడా పిఠాపురం జనసేన సభ సక్సెస్, నిన్న మహానాడు కడప సభ మాది సక్సెస్. ఆయన కనీసం ఎక్కడన్నా ఎవరితోటన్నా వెళ్ళి మాట్లాడదామన్నా కూడా అక్కడ పరిస్థితి లేదు. ఏం చేస్తాడు? ఏడు మొహం పెట్టుకున్నాడు పాపం బిడ్డ. ఆ ఏడు మొహం పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా ఇవాళ తీసుకొచ్చి మనం పాపం మీరేమో ఇలా టీవీ డిబేట్లలో కూర్చొని ఇట్లా చేస్తున్నాడండి, జైలుకి వెళ్తున్నాడంటే పుడు మీద కారం చల్లినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఏమీ చేయలేడు. సరే పోనీ వదిలేద్దాం. అయితే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ రిషి గారు, ఒకటి చెప్తాను. ఇప్పుడంటే సరే మేము అధికారంలో ఉన్నామండి. ఒంగోలు మహానాడు గుర్తుందిగా రిషి గారు? అవును. ఒంగోలు మహానాడు అంటే 2 సంవత్సరాలు డిజిటల్ మహానాడు అయిన తర్వాత ఒంగోలులో మహానాడు జరిగింది ఫిజికల్ గా. ఆ రోజున ఎక్కడికక్కడ కార్యకర్తలను ఆపాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడికక్కడ కనీసం గడప బయట దాటనివ్వలేదండి కార్యకర్తల్ని. మీరు గమనిస్తే ఆ రోజున బస్సులు ఇవ్వకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే ప్రైవేట్ వాళ్ళని కూడా బెదిరించాడు. బెదిరిస్తే విశాఖపట్నం నుంచి బండ్ల మీద జనాలు వచ్చారు తెలుసా మీకు? బండ్ల మీద, 2 వీలర్స్ మీద విశాఖపట్నం నుంచి కూడా వచ్చారు ఆ రోజున. ఇవాళ మేము అధికారంలో ఉన్నాం, అయినా సరే ఎక్కడ కూడా మేము అహంకారంతో లేవు, ఏ విధమైనటువంటి గర్వంతో లేవు. మేము ఆర్టీసీ నుంచి బస్సులు తీసుకున్నాం, డబ్బులు కట్టి తీసుకుంటున్నాం, ప్రైవేట్ ఆపరేటర్లను రిక్వెస్ట్ చేసుకున్నాం, అన్ని మేము వీఆర్ గోయింగ్ బై ద రూల్స్ అండ్ ప్రొసీజర్స్. ఇప్పుడు జరుగుతోంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి నిజమే భయం వేస్తోందండి, అందులో డౌట్ లేదు. ఎందుకనంటే ప్రజలు ఆయన్ని మర్చిపోయారు. ఇప్పుడు మీరు గమనించండి రిషి గారు, ఇబ్బందులు పెట్టాడు 5 సంవత్సరాల పాటు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని రకాలుగా చూసుకుంటున్నాం కదా. టైంకి పెన్షన్ ఇస్తున్నాం, టైంకి జీతాలు ఇస్తున్నాం, టైంకి ఎక్కడికక్కడ ప్రజల్ని చూసుకుంటున్నాం, రోడ్లు వేస్తున్నాం, ఉద్యోగ కల్పన చేస్తున్నాం, ఉపాధి కల్పన చేస్తున్నాం, ప్రజల్ని ఎక్కడికక్కడ ఆదుకుంటున్నాం. లా అండ్ ఆర్డర్ మీద కూడా ఉక్కు పాదం మోపే. లిటరల్ గా ఎవరన్నా ఏమన్నా ఎక్కడన్నా పిచ్చి వేషాలు వేస్తే అక్కడే వాళ్ళని ఇమీడియట్ గా పనిష్ చేసేటువంటి ఒక సిస్టమ్ కూడా తీసుకొచ్చేసాం. డ్రగ్స్ కి సంబంధించి ఎవడన్నా సరే ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే అని ఇవాళ ఈగలు అనేటువంటి ఒక ఇది తీసుకొచ్చాము. ఏం చేయట్లేదు, మేము ప్రతిదీ చేస్తున్నాము. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక ఏమంటారు అని అంటే ఒక చేతు జ్ఞాపకం లాగా కాదు. మీరు ఏం చేయలేకపోతున్నారో ఆయన ఏం చెప్పాడంటే గడపలో మీరు చేస్తున్నారు కానీ మీ పార్టీ కార్యకర్తలు గడపకు వెళ్ళి మీరేం చేస్తున్నారో చెప్పే ధైర్యం ఉందా? నేను ఒక విషయం చెప్తానండి. మేం గడపకి ప్రతి నెల వెళ్తున్నామండి. పాపం జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నాడేమో. ప్రతి నెల ఎవరు సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులతో సహా ప్రతి ఒక్కళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ అనేటువంటిది మేము దాన్ని ఏదో నీలాగా బటన్లు వచ్చేసే నీ పైసలు నీ డబ్బులు నీకు ఇస్తావా అని చెప్పట్లేదండి. చాలా గౌరవంగా ఇస్తున్నాం మేము పెన్షన్ కూడా. ఎందుకంటే అది వాళ్ళ హక్కు, ప్రజల హక్కు. అది చాలా గౌరవంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరీ ఇస్తున్నాం. అలానే మీరు గమనిస్తే నేను చంద్రబాబు నాయుడు గారు మహానాడులో కూడా ఏం చెప్పారు మీరు గమనించండి రిషి గారు. ద వే ఆర్ పార్టీ ఈజ్ వర్కింగ్ అండ్ ద వే ఆర్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్. మా కూటమి ప్రభుత్వం ఏ రకంగా వర్క్ చేస్తుందో మేము ఏం చెప్పాము, కార్యకర్తలు అందరూ కూడా బాధ్యత తీసుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో మీరు అడగండి, నాయకులు కార్యకర్తలు చెప్పిన దాన్ని మీరు ఫాలో అవ్వండి. సరే నేను ఒక విషయం చెప్తాను, ఏ పార్టీ ప్లీనరీ కావచ్చు, ఏ పార్టీ యాన్యువల్ మీటింగ్స్ లో కావచ్చు ఈ రకమైనటువంటి మాటలు ఎక్కడన్నా విన్నారా సార్? లేదు. ప్రజలకు సంబంధించి నేను ప్రజలకు సంబంధించి ఏ పార్టీగా పార్టీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఏ పార్టీ కూడా ప్రజల పక్షాన మీరు నిలబడండి, ప్రజల పక్షాన మీరు ఏం చేసినా మీ వెంట పార్టీ ఉంది, మీ వెంట ప్రభుత్వం ఉంది అని ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము వాటి రోజు చెప్తున్నాం. అది ఏ పార్టీ అన్నా చెప్పిందండి? నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే మాట చెప్పారు, తప్పు ఎవరు చేసినా, అవతల పార్టీ వాడు చేసినా మన పార్టీ వాడు చేసినా ఎవడు చేసినా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదు అన్నారు. దీంట్లో ఇంకొక పాయింట్ చెప్తాను ఋషి గారు. మా పార్టీలో కొంతమంది కోవర్ట్లను పంపించి ఆ కోవర్ట్ల చేత కొన్ని చేయరానిటువంటి పనులు చేయించి అదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయిస్తున్నారు, అదిగో కొన్ని సందర్భాల్లో ఏమంటారు అంటే జనసేన పార్టీ వాళ్ళ పేరు తీసుకుని ఇవన్నీ జరుగుతున్నాయి కదా. వాటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మేము గమనించట్లేదు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? సరే ఇందాక ఒక మాట చెప్పారు,
హనుమంతుడి ముందర కుప్పిగంతులు అని. ఏంటి తగ్గులు నేర్పుతున్నాడు ఒక్కొక్కడు వచ్చి వాళ్ళ రోజున. చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి ఇతను చేసేటువంటి డిస్గస్టింగ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? నీచ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? రాజకీయాలు కాదు కదా. నేను ఒక విషయం చెప్తాను సార్, వీళ్ళ నాన్ననే చూసారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ నాన్ననే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏ రోజున నేను ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బి ఏమంటారంటే ఒక స్టూడెంట్ ఆఫ్ సిబిఎన్ నేను ఎప్పుడు చాలా గర్వంగా చెప్పుకుంటానండి. ఒక ఎల్లో సోల్జర్ ని నేను స్టూడెంట్ ఆఫ్ సిబిఎన్ ఎందుకు గర్వంగా చెప్పుకుంటాను తెలుసా? ఎక్కడా కూడా రాజకీయంగా మేము అందరితో విభేదిస్తాం తప్పించి ఎక్కడా కూడా ఎవరిని కూడా పర్సనల్ గా మేము ఏ రోజున టార్గెట్ చేయలేదు.